29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి నేపథ్యం అనేది డిఫరెంట్. నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి. మరి ఉద్యోగాలు రావడం కోసం దీనిలో కీలక పాత్ర పోషించింది, నీళ్ల కోసం కీలక పాత్ర పోషించింది విద్యార్థి నిరుద్యోగే, నిధుల కోసం కీలక పాత్ర పోషించింది విద్యార్థి నిరుద్యోగే, పవర్ కోసం రాజ్యాధికారం కావడం, తెలంగాణ అనే ఒక భూమికి రాజ్యాధికారం రావడం కోసం, ఈ సాయిలకు రావడం రాష్ట్ర ఏర్పాటు కోసం వెన్నుముక నిలబడింది విద్యార్థి నిరుద్యోగం కోసం. మరి అలాంటప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలిగా. మాకంటే వీళ్ళకి పెద్దపీట వేయాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆ రోజు పోరాటం చేసింది కూడా సార్, వాళ్ళు ఆ రోజు పోరాటం చేసింది కూడా మా జనరేషన్కి న్యాయం జరుగుతుందని చెప్పేసి. కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఇప్పుడున్న ఉద్యోగాలని రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళు ఎంత, ఇప్పుడు వాళ్ళని అకామిడేట్ చేయాల్సింది. నేను ఒప్పుకుంటా సార్. నేనేం లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఎంత ఇవ్వగలుగుతుంది, ప్రాక్టికల్గా ఎంత ఇవ్వగలుగుతుంది, ఎంత ఉంది, ఏం చేయగలుగుతుంది అని నాకు కూడా తెలుసు. ఓకే. అందులో నేను 30,000 అడుగుతున్నా కదా. నేను 2 లక్షల ఉద్యోగాలు మాకు వద్దు, జాబ్ క్యాలెండర్ మాకు వద్దు. ఓకే. ఇవన్నీ బుల్షిట్ థింగ్స్, ఇవన్నీ బోగస్ మాటలు. ప్రజలను సార్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్, మొన్నటి వరకు మేము ధర్నా చేసినప్పుడేమో జాబ్ క్యాలెండర్ అన్నారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ వరకు తీసుకొచ్చినారా ఒక ముచ్చటైనా? పోనీ నువ్వు తీసుకొచ్చినా కూడా నువ్వు 16 నెలలు మళ్ళీ జనాలుగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ఇవి ఇన్స్టిట్యూట్లను బతికించడానికి, ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేది ఇన్స్టిట్యూట్లను బతికించడానికి వచ్చినటువంటి ఒక కాన్సెప్ట్. 16 నెలలు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఆశ ఉంటుంది కొత్త పిల్లోడికి. పోస్టులు ఏమి ఇవ్వవు, పోస్టులు పెంచవు, నోటిఫికేషన్ ఇవ్వవు, ఇచ్చినా మళ్ళీ మీరే కేసులు వేస్తారు, మీరే దందా నడిపిస్తారు, మళ్ళీ మీరే మీరు ఇప్పుడు ఈ లైన్లోనే 16 నెలలు మీరు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే 16 నెలలు నువ్వు చదవాలి. 16 నెలలు చదవాలని అర్థం. ఇక్కడ నుంచి 16 నెలలు అని అర్థం. మరి 16 నెలలు ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు బతుకుతాయండి? అంటే మీరు బతికిస్తున్నారు, మీ ఇంటెన్షన్ అది. ఉద్యమాలు చేసే వాళ్ళని నిజంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మళ్ళీ మా మీదనే ఒకరికి 100 కోట్లు అంటారు, ఇంకొకరికి వెనక లీడర్ అంటారు. మరి మీ రేవంత్ రెడ్డి గారు, నేను మీ ఇంటికి వచ్చి మీ 32 మంది యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులను పిలిపించి ఏం చేద్దాం అని చెప్పేసి అడిగినప్పుడు నేను దాంట్లో లేనా? రేవంత్ రెడ్డి గారిని గతంలో కలిసినాం, మేము ఖచ్చితంగా కలిసినాం. నేను 1-2 సందర్భాల్లో కలిసినాం. ఎక్కడ ఉన్నా కూడా గుర్తుపెడతారు. చెప్పబోతే నాకు పర్సనల్గా రేవంత్ రెడ్డి గారి మీద నాకేం ఇది ఉండదండి. వాళ్ళతో వాళ్ళ తమ్ముళ్ళతో జరిగిన ఒక మహబూబ్ నగర్ సభలో కూడా తెలిసిన వ్యక్తి మోతిలాల్, వాళ్ళకు కూడా నా క్యారెక్టర్ తెలుసు. నేను కూడా భారత్ జోడో యాత్ర నుంచి ఒక ప్యాషన్తో నేను పని చేసుకుంటూ వచ్చినోడిని, ప్రభుత్వం మారాలని చెప్పేసి నేను కూడా నా ప్యాషన్తో చేసినోడిని, నిరుద్యోగులకు విద్యార్థులకు ఉపయోగపడాలని చెప్పేసి. అలా వాళ్ళకు నేను వాళ్ళ పర్సనల్గా నేను వాళ్ళ తమ్ముళ్ళతో వాళ్ళ అందరితో నేను పనిచేసినోనే. నేను నాకు వాళ్ళ మీద నాకు పర్సనల్గా నాకేముంటుంది సార్. కానీ ఏవైతే స్టేట్మెంట్ అన్నారో, నేను విద్యార్థినా లేదంటే గిరిజన విద్యార్థినా అంటే మీకు ఉండొచ్చు ఆ కులపుచ్చి. నాకు ఇప్పుడు మేము నల్గొండ ప్రాంతంలో మాకు ఉన్నారు. తప్పే ఉంది గిరిజన విద్యార్థి అని మెన్షన్ చేస్తే సార్ తప్పు కాదు. కానీ నేను ఫైట్ చేసింది ఒక గిరిజన విద్యార్థి కోసం ఫైట్ చేయలే. నేను ఫైట్ చేసింది విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగం మీద నా ప్రాణాన్ని మొత్తం పణంగా పెట్టేసి నేను ఆడ కూర్చొని నేను ఒక ప్రయత్నం చేసినోడిని. సరే మీరు నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే నేను అఫెండ్ కాలేదు. అది మీరు ఆ యొక్క మూమెంట్ని స్కిప్ చేయడం కోసం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ నేను చదవలేదు, నా వెనకాల వీళ్ళున్నారు వాళ్ళున్నారు, ఈ ఉద్యమాలే కాదు, వీళ్ళు సన్నాసులు, నిరుద్యోగులు, ముదిరిపోయిన బెండకాయలు. ఇక్కడ మీరు మాట్లాడిన ఒక పాలసీ ప్రకారం మీరు ఏదైతే మాట్లాడిన ఒక హోదాలో ఉండి అక్కడ నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చే స్థాయిలో అయితే నేను యూ లాస్ ద రెస్పెక్ట్. నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేసినప్పుడు పర్సనల్గా మోతిలాల్ అనేటువంటి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు. కానీ నేను చేసింది ఒక నిరుద్యోగుల తరపున 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు ఇట్లా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కళ్ళు కాసేలాగా. వాళ్ళ తరపున వాళ్ళకి న్యాయం జరగాలి. నేను ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయిన ఒక మనస్తత్వంతో ఉన్నప్పుడు, అరే వీళ్ళకి ఒక సొసైటీలో ఎంతో కొంత మంచి జరగాలి, వీళ్ళకి అన్యాయం జరిగిందే, వీళ్ళకి ఎవరు మాట్లాడతారు? 2000 మందితో మీటింగ్ పెట్టినా ప్రభుత్వం స్పందించలేదు, కనీసం పేపర్లో కూడా రానియలేదు. అందరు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, పోయి మినిస్టర్లను కలిసినారు, కాళ్ళలో పడ్డారు, అయినా కూడా వీళ్ళకి కనికరం రాలేదంటే వీళ్ళని గెలిపించింది మేము. వీళ్ళు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఇంతమంది పిల్లల్ని వీళ్ళ జీవితాలను నాశనం చేస్తే వీళ్ళని కనీసం రెస్పాండ్ అవ్వడం కూడా మినిమం బాధ్యతాయుతంగా ప్రభుత్వం స్పందించలేదు అని అనిపించింది. కాబట్టే నేను అన్నీ పక్కన పెట్టేసి ప్రభుత్వానికి 2 రోజులు టైం ఇచ్చి 3 రోజుల నుంచి నేను ఆమరణ నిరాదీక్ష కూర్చున్నా. సార్ నేనేమంటున్నా అంటే, ఎందుకు మరి ఇప్పుడు మనం అనుకోవచ్చు లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, మేము అడగట్లేదు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారుగా. మరి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నారుగా. ఇప్పుడు ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఇంకో 5 సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతాడు సార్. కానీ 10 సంవత్సరాల నుంచి వాడు ఏజ్ అయిపోతుంది, టైం ఎక్కడ ఉంటుంది, ఓపిక ఎక్కడ ఉంటుంది?
వాళ్ళు ఇంకెన్ని రోజులు అట్లా ఉండగలుగుతారు? మళ్ళీ మీరే అంటున్నారు ముదిరిపోయిన బెండకాయ. ముదిరిపోయిన బెండకాయలని మీరే అంటారు. ఆ బెండకాయలు ముదిరిచ్చిందే మీరు, వాటర్ నీళ్లు పోయకుండా ముదిరిపోయేలా చేస్తుందే మీరు కదా. మొన్నటి వరకు ఉద్యమాలు చేసినప్పుడు మాకే గొడవలు, మళ్ళా పిల్ల గొడవలు పెట్టేసి గ్రూప్ 1 గ్రూప్ 2 కావాలన్నా డిఎస్సి కావాలన్నా. డిఎస్సి అంటే ఎవరు సార్? డిఎస్సి అంటే టీచర్లు. వాళ్ళకు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా, వేరే ఉద్యోగాలతో ఎవరికి ఎట్లా కన్ఫ్లిక్ట్ లేకుండా ఒక డేట్ చూసి ఎగ్జామ్ పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. గ్రూప్ 2 అంటే ఎవరు సార్? ఎంఆర్ఓ స్థాయి నుంచి ఎక్స్ట్రీమ్ వరకు, ఎంఆర్ఓ స్థాయి నుంచి స్థాయి వరకు ప్రిపేర్ అయ్యేటోళ్ళని గ్రూప్ 2 ఈ కేటగిరీలో ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఏంది వేరే, మరి డిఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు. ఒకటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోడు, డిఎస్సి ప్రిపేర్ అవుతాడు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాడు. వీళ్ళందరూ అన్ని వస్తుందేమో గ్రూప్ 2. అట్లా అయినప్పుడు వీళ్ళకి ఎవరికి కూడా ఓవర్లాప్ లేకుండా ఎగ్జామ్ పెట్టాల్సిన బాధ్యత వీళ్ళకు. ఎగ్జామ్కి 2 నెలలు 3 నెలలు టైం మధ్యలో గ్యాప్ ఇస్తూ పెట్టినప్పుడు, ఒకవేళ గ్రూప్ 2 రాలేదనుకోండి సార్, వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 1 రాలేదనుకోండి డిఎస్సికి ప్రిపేర్ అవుతారు. ఎగ్జాంపుల్ అది కదా నువ్వు ఒక జరగాల్సింది, చేయాల్సింది అది కదా సార్. టైం టేబుల్ అట్లా ఉండాలి, అట్లా చేయాలి, అట్లా జరగాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 పోవడానికి 3 నెలలు 2 నెలలు మధ్యలో టైం పెట్టుకుంటూ ఇస్తూ ఉంటే వాళ్ళు అదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు.